విక్టరీ ఇవ్వండి అని. ఫస్ట్ 30 మినిట్స్ మనకి ఇండికేషన్ ఏమిచ్చింది మార్కెటు? ఒక బిగ్ మొమెంటమ్ జరిగింది. దాని తర్వాత ఒక రిజెక్షన్ జరిగింది. ఎప్పుడైతే మార్కెట్‌లో రిజెక్షన్ చూసారా? ఇదేదైతే లెవెల్‌లో స్ట్రాంగ్‌గా ఈ లెవెల్‌లో ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్ రిజెక్షన్ జరిగిందో, మార్కెట్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని ఆ నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మార్కెట్ ఇంకా ఈ మార్కెట్ గనక ఈ 15 మినిట్స్ స్కాన్‌లో కూడా ఇంకా ఫాలో అయ్యుంటే మళ్ళీ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. బట్ మార్కెట్‌లో రివర్సల్ కనిపించింది. ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ అయిందో మార్కెట్‌లో ఇంకా క్లియర్ సైన్ ఆఫ్ ఇండికేషన్ కాదనమాట. సో, ఈ నెక్స్ట్ 15 మినిట్స్‌కెళ్ళి మనకు సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకే వెళ్తుందని. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మొన్నటి లెవెల్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్స్ అది బ్రేక్ అయిందనమాట. ఎప్పుడైతే మార్కెట్‌లో లెవెల్ ఏది బ్రేక్ అయిందో, మనం నెక్స్ట్ క్యాండిల్ కూడా వెయిట్ చేసాం. నెక్స్ట్ క్యాండిల్ చూసారా? నెక్స్ట్ క్యాండిల్ ఏంటంటే అంత కన్ఫర్మేషన్ కాదనమాట మనకు. ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కాదో మార్కెట్‌లో ఇంకా వెయిట్ చేసి మార్కెట్‌లో ఏమైనా మూవ్‌మెంటం జరిగితే చేద్దాం. లేకపోతే మార్కెట్ కన్సల్టేషన్ అవుద్ది కాబట్టి యూజువల్లీ ఈ ఏరియాలోని